ఈరోజు స్టోరీ మెక్సికన్లను భయభ్రాంతులకు గురి చేసిన సారా సరిత అనే ఇద్దరు అమ్మాయిల గురించి. ఈ స్టోరీని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న మనవి. స్టోరీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు చేసే ఒక లైక్ మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లియాన్ కాలిఫోర్నియాలో నివసించే 14 సంవత్సరాల అబ్బాయి. వాళ్ళ కుటుంబంలో చాలా ఆర్థిక సమస్యలు ఉన్నా లియాన్ తల్లిదండ్రులు అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రేమగా పెంచారు. ఇక అనుకోకుండా ఒకరోజు లియాన్ తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో చనిపోతారు. దానివల్ల లియాన్ ఒంటరిగా మిగిలిపోతాడు. తనను పట్టించుకునేవారు ఎవ్వరూ ఉండరు. ఇక ఒకరోజు లియాన్ని దత్తత తీసుకోవడానికి ఒక కుటుంబం ముందుకు వస్తుంది. కాలిఫోర్నియా ప్రభుత్వ రూల్స్ ప్రకారం లియాన్ని వాళ్ళు దత్తత తీసుకుంటారు. కానీ లియాన్ తల్లిదండ్రులకు మరొక కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు రోజర్. లియాన్ కంటే అతను 2 సంవత్సరాల పెద్దవాడు. కానీ రోజర్కి లియాన్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి లియాన్తో గొడవ పడేవాడు. ఒకరోజు రాత్రి రోజర్, లియాన్ ఇద్దరు ఇంట్లో ఒంటరిగా కూర్చున్నారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు 2 రోజుల బిజినెస్ పని మీద బయటకు వెళ్తారు. ఇక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోజర్ తన ఇంట్లో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ లియాన్ మాత్రం ఇంట్లో పార్టీ వద్దని అతన్ని ఆపడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాడు. కానీ రోజర్ లియాన్ మాట వినడు. లియాన్ చేసేదేమీ లేక నిశ్శబ్దంగా లేచి తన గదిలోకి వెళ్తాడు. కొంత సమయం తర్వాత హాల్లో నుంచి పెద్దగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. దీంతోపాటు చాలామంది డ్యాన్స్ చేస్తూ గట్టిగా అరుస్తున్న శబ్దాలు కూడా వినిపిస్తాయి. లియాన్కి అర్థమవుతుంది రోజర్ తను చెప్పినా వినకుండా ఇంటికి తన ఫ్రెండ్స్ని తీసుకువచ్చాడని, అలాగే పార్టీ కూడా చేసుకుంటున్నాడని. ఇక అవన్నీ పట్టించుకోకుండా లియాన్ తన గదిలో ఉండి ఒక బుక్ చదువుతూ ఉంటాడు. అదే సమయంలో లియాన్ రూమ్ డోరు ఎవరో తెరిచినట్టుగా శబ్దం వినిపిస్తుంది. ఇక మెల్లగా డోర్ తెరుచుకుంటూ ఉండగా ఆ డోర్ వెనకాల రోజర్ నిలబడి ఉంటాడు. ఇక అతన్ని చూసిన లియాన్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని రోజర్తో అంటాడు. అప్పుడు రోజర్ మాట్లాడుతూ, నేను ఇన్ని రోజులు నీతో సరిగ్గా నడుచుకోలేదు కాబట్టి నన్ను క్షమించమంటూ వేడుకుంటాడు. అలాగే పార్టీలోకి నువ్వు రావాలని కోరుతాడు. అప్పుడు లియాన్ రోజర్ మాటలకి కొంత ఆశ్చర్యపోయినా అవన్నీ ఏమీ పట్టించుకోకుండా రోజర్ మీద నమ్మకంతో సంతోషంగా పార్టీలో కలిసిపోతాడు. ఇక కొంతమంది పిల్లలు పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రోజర్ వచ్చి లియాన్ చేతి పట్టుకొని అతని గదిలోకి తీసుకువెళ్తాడు. ఇంకా కొంతమంది రోజర్ స్నేహితులు అక్కడ నిల్చొని ఉంటారు. అప్పటికే అక్కడున్న రోజర్ స్నేహితులు లియాన్ని చూసి వెకిలిగా నవ్వటం మొదలు పెడతారు. రోజర్ మాత్రం నిశ్శబ్దంగా ఉండమని వాళ్ళందరికీ చెబుతాడు. ఇక ఒక్కసారిగా అందరూ సైలెంట్గా అయిపోతారు. అప్పుడు లియాన్ అంటాడు, రోజర్, నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. అసలు విషయం నేరుగా చెప్పమని రోజర్ని అడుగుతాడు. అప్పుడు రోజర్ స్నేహితుల్లో ఎన్నా అనే అమ్మాయి లియాన్తో మాట్లాడుతూ, నువ్వు నాతో గేమ్ ఆడతావా అని అంటుంది. ఇక అప్పుడు రోజర్ స్నేహితులు తనతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నారని లియాన్ భావిస్తాడు. కాబట్టి లియాన్ వెంటనే అంగీకరిస్తాడు. ఇక వెంటనే కొంతమంది స్నేహితులు మంచం మీద కూర్చుంటారు. మరికొందరు రూమ్ చుట్టుపక్కల నిల్చుంటారు. రోజర్ మాత్రం ఒంటరిగా ఒకవైపు నిల్చుంటాడు. ఇక ఎన్నా జేబులో నుంచి ఒక చిన్న చెక్క పెట్టె తీసి అందులో నుంచి 2 కాయిన్స్ని తీస్తుంది. ఇప్పుడు మనం ఆడబోయే గేమ్ పేరు సారా సరిత అని చెప్పి లియాన్కి చెబుతుంది. ఇక ఈ గేమ్లో సారా సరిత అనే ఇద్దరు అమ్మాయిల ఆత్మలతో మనం మాట్లాడుతాం. ఇక వాళ్ళను మనం ఏదైనా అడగవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఈ గేమ్ ఆడాలని ఎన్నా లియాన్కి భయపెట్టే విధంగా చెబుతుంది. ఇక లియాన్ ఎన్నా మాటలు విని భయపడుతూ ఏం చేయాలో అర్థం కాక తన తలను అటు ఇటు కదుపుతాడు. ఇక ఎన్నా ఆ గేమ్స్ రూల్స్ చెప్పడం ప్రారంభిస్తుంది. ఈ 2 కాయిన్స్లో ఒకటి నీ దగ్గర ఉంటుంది, ఒకటి నా దగ్గర ఉంటుంది. ఇక మనం ఇద్దరం ఒకేసారి ఈ కాయిన్స్ని స్పిన్ చేస్తాం. అప్పుడు ఈ 2 కాయిన్స్లో హెడ్ పడితే అవును అని అర్థం, లేక 2 టెయిల్స్ పడితే కాదు అని అర్థం. ఇంకా ఒకటి హెడ్ మరియు మరొకటి టెయిల్ పడితే ఇక ఈ ఆటను మనం ఆడలేమని చెబుతుంది. ఇక ఎన్నా ఒక కాయిన్ లియాన్కిచ్చి మరొకటి తన దగ్గర ఉంచుకుంటుంది. ఎన్నా కళ్ళు మూసుకొని, సారా సరిత, మేము ఈ గేమ్ ఆడగలమా అని చెప్పి ఎన్నా మరియు లియాన్ ఇద్దరు కలిసి కాయిన్స్ని స్పిన్ చేస్తారు. ఇక 2 కాయిన్స్లో బొమ్మ పడుతుంది. ఇక దాని అర్థం ఏమిటంటే ఆ గేమ్ ఆడటానికి సారా సరిత ఒప్పుకున్నారని. మళ్ళీ వెంటనే కాయిన్ స్పిన్ చేస్తారు.
అప్పుడు కూడా 2 కాయిన్స్లో హెడ్స్ పడతాయి. ఇక ఎన్నా అప్పుడు నీ ప్రశ్నను అడగమని లియాన్కి చెప్పినప్పుడు లియాన్ బాగా కంగారు పడిపోయి ఇక అప్పుడు ఏం మాట్లాడాలో తెలియక సారా సరిత మీరిద్దరూ నిజంగానే ఇక్కడ ఉన్నారా అని లియాన్ అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం రాకముందే వెంటనే మళ్ళీ కాయిన్స్ స్పిన్ చేస్తున్నప్పుడు రోజర్ మంచం కింద నుంచి ఒక తెల్లటి వస్త్రం ధరించిన ఒక రూపం గాలిలో ఎగిరి లియాన్ పైనుంచి కింద పడుతుంది. అప్పుడు సడన్గా లియాన్ భయపడి ఏడవడం మొదలు పెడతాడు. రోజర్ స్నేహితులు అతన్ని చూసి నవ్వడం ప్రారంభిస్తారు. కానీ దాని తర్వాత రోజర్ మరియు అతని స్నేహితులందరూ కలిసి లియాన్ని గదిలో లాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లియాన్ లేచి కళ్ళు తుడుచుకొని మంచం మీద కూర్చుంటాడు. ఇంకా కాసేపు అయ్యాక ఎవరో తన పేరు పిలుస్తున్నట్టుగా లియాన్కి వినిపించింది. లియాన్ లేచి అన్ని వైపులా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ అదే స్వరం లియాన్కి వినిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి డోర్ అవతల సైడ్ నుంచి ఎవరో తనని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అకస్మాత్తుగా హాల్ మొత్తం పూర్తి నిశ్శబ్దంగా మారిపోతుంది. లియాన్ ముందుకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. కొద్దిసేపటి క్రితం వరకు లాక్ చేసి ఉన్న తలుపు తేలిగ్గా తెరుచుకుంటుంది. లియాన్ గది నుంచి బయటకు వచ్చినప్పుడు హాల్లో ఉన్న రోజర్ స్నేహితులందరినీ చూసి షాక్ అవుతాడు. పార్టీకి వచ్చిన స్నేహితులందరూ హాల్లో విగ్రహాల్లా నిలబడి ఉంటారు. వాళ్ళందరిపై తెల్లటి వస్త్రం కప్పబడి ఉంది. ఇక వాళ్ళ కళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆ రక్తం తెల్లటి వస్త్రాన్ని అంటుకొని వాళ్ళు చాలా భయంకరంగా కనబడేటట్టు చేస్తుంది. అప్పుడు లియాన్ భయపడి రోజర్ రోజర్ అని పదే పదే పిలుస్తూ ఉంటాడు. అదే సమయంలో విగ్రహాల్లా నిలబడ్డ స్నేహితులందరూ లియాన్కి దారి చూపిస్తూ ఒక సైడ్కి జరిగి నిల్చుంటారు. లియాన్ ముందుకు చూసేసరికి అక్కడ ఒక సోఫాలో ఎవరో పడుకొని అదే తెల్లటి వస్త్రం కప్పుకొని ఎలాంటి కదలికలు లేకుండా పడి ఉంటాడు. అప్పుడు లియాన్ మెల్లమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ సోఫా దగ్గరికి చేరుకొని కప్పబడి ఉన్న తెల్లటి వస్త్రాన్ని తీస్తాడు. ఇక అక్కడ సోఫాలో నిర్జీవంగా పడి ఉన్నది ఎవరో కాదు రోజర్. రోజర్ని అలా చూసేసరికి లియాన్ గుండె ఆగినంత పనవుతుంది. రోజర్ ముఖం చాలా భయంకరంగా ఉంది. అతని కళ్ళు నల్లగా మారాయి. అదే సమయంలో లియాన్కి వెనుక సైడ్ నుంచి తనని ఎవరో పిలుస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఇక వెనుకకు తిరిగి చూసేసరికి 2 అమ్మాయిలు లియాన్కి కనిపిస్తారు. వాళ్ళిద్దరూ చాలా భయంకరమైన రూపంలో ఉన్నారు. ఇక చాలా కోపంగా లియాన్నే చూస్తూ ఉంటారు. అలా చూస్తూ చూస్తూ ఆ 2 అమ్మాయిలు తలకిందులుగా నేల మీద పడి పాకుతూ లియాన్ వైపు వస్తూ ఉంటారు. వాళ్ళు అలా రావడం చూసి లియాన్ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇక ఎప్పుడైతే లియాన్కి స్పృహ వచ్చి కళ్ళు తెరుస్తాడో అతని ముందు రోజర్ నిల్చొని తనని చూస్తూ ఉంటాడు. లియాన్ చాలా బాధపడుతూ తనకు జరిగిన విషయాలన్నీ రోజర్కి చెబుతూ సారా సరిత నన్ను వాళ్ళతో తీసుకువెళ్ళడానికి వస్తున్నారు, నన్ను రక్షించమంటూ రోజర్ని వేడుకుంటాడు. అది విన్న రోజర్ ఒక్కసారిగా నవ్వుతూ లియాన్ని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో లియాన్కి సరిత సారా గొంతు వినపడుతుంది. అప్పుడు ఒక్కసారిగా లేచి తన రూమ్ నలువైపులా చూస్తాడు. అప్పుడు ఎదురుగా ఉన్న అద్దంలో సారా సరిత లియాన్కి కనబడతారు. వాళ్ళను చూసిన లియాన్ శరీరం వణకడం మొదలైంది. తన మెడభాగం ఒక సైడ్ వాలిపోతూ ఉంది. తన కళ్ళు నల్లగా మారి వాటిలో నుంచి రక్తం ధారాళంగా కారుతూ ఉంటుంది. అదంతా చూసిన రోజర్ తన అమ్మానాన్నలకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ ఫోన్ చేస్తున్న సమయంలోనే లియాన్ బెడ్ మీద పడిపోయి నిస్సహాయ స్థితిలో తన ఊపిరిని వదిలేస్తాడు. కానీ లియాన్కి ఏం జరిగింది, అసలు సారా సరిత గేమ్ రహస్యం ఏమిటి అనే విషయాలు పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.